హలో నేను మిస్ఎస్ రావు. ప్రవీణ్ ప్రకాష్ రిటైర్డ్ ఐఏఎస్ జ్ఞానోదయం అయింది. జరగాల్సిందంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి జరిగినటువంటి పొరపాటుని చెప్పుకుంటూ ఉన్నారు. సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే ప్రాయశ్చిత్తానికి మించింది ఇంకోటి ఉందంట. పాపం పరిహారం ఏదైనా ఉందంటే ప్రాయశ్చిత్తం అని అంటారు. ఇది సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా బహుశా పశ్చాత్తాపడుతున్నారని చెప్తున్నారు. ఆయన ఎథిక్స్ దానికి విరుద్ధంగా వ్యవహరించాలని చెప్పి డైరెక్ట్గా ఏపీ వెంకటేశ్వరరావు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకి, అలాగే జాస్తి కృష్ణకిషోర్ ఆయనకి, ఐఆర్ఎస్ కృష్ణకిషోర్ గారు ఇద్దరికి క్షమాపణ చెప్తున్నారు. ఎందుకనంటే ప్రవీణ్ ప్రకాష్ గారు జిఏడిలో స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మీద ఛార్జ్ తీసుకోమని చెప్పి రికమెండ్ చేశారట. ఆ రోజున ఎథిక్స్ పక్కన పెట్టి వ్యవహరించాను, అప్పటి నుంచి నన్ను వెంటాడుతుంది. అది కూడా పెద్దల ఒత్తిడి కారణంగా అది చేయాల్సి వచ్చింది. డీజీపీ ఆఫీస్ నుంచి ఆ రోజు డీజీపీ ఎవరున్నారు? రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. రాజేంద్ర రెడ్డి గారు ఆయన డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది. మోరల్స్, ఎథిక్స్ పక్కన పెట్టేసి నేను వాళ్ళ మీద ఛార్జ్ తీసుకోవడానికి అంగీకరించానని చెప్పి తీసుకోవడానికి ఫైల్ మూవ్ చేశాను, సంతకం పెట్టానని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఈయనే కాదు, లేటెస్ట్గా ఇప్పుడు ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఆయన కూడా ఇప్పుడు అప్రూవ్గా మారిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పి చెబుతూ కల్తీ జరుగుతుందని కూడా తెలుసు, కానీ ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఒత్తిడి మేరకు నేను ఆ ఫైల్ మీద సంతకం పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఆ రోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండి వాసుదేవ్ రెడ్డి ఆయన అప్రూవ్గా మారాడు. ఆయన అదే చెప్తున్నారు, పెద్దల ఒత్తిడి అని చెప్పి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో పెద్దల ఒత్తిడి కారణంగా నేను పెట్టాను, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, రవిచంద్ర రెడ్డి గారు వ్యక్తిగతంగా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఆయన హననం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమస్కారం పెట్టి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నేను వ్యక్తిత్వ హననం చేశాను, తప్పు అయిపోయిందని ప్రాయశ్చిత్తం పడుతూ ఆ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చేశారు. ఇలా అనేక మంది పశ్చాత్తాపడుతూ బయటికి వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో బాగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కానీ పబ్లిక్లో కానీ బాగా వైరల్ అవుతుంది ప్రవీణ్ ప్రకాష్ గారు. ప్రవీణ్ ప్రకాష్ గారు నిజంగా వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. ఎందుకనంటే ఈయన తొలి రోజుల్లో ఐఏఎస్ తొలి రోజుల్లో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్గా చేశారు. అప్పుడు నేను అక్కడ ఒక ప్రముఖ పత్రికకి గుంటూరు జిల్లాకి నేను పనిచేస్తూ ఉన్నాను. ఆయన గుంటూరు మేయర్గా ఉన్నప్పుడు నిజంగా కూడా చాలా ముక్కుసూటి మనిషి, కరప్ట్ అనేది ఆయన దరి చేరదు, నిజాయితీగా చేస్తాడు పని. తర్వాత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కూలంకుషంగా బాగా చదివిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇంతవరకు ఆయన చెప్పింది 100కు 100% కరెక్ట్. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏబి వెంకటేశ్వరరావు గారు అలాగే జాస్తి కృష్ణకిషోర్ గారికి అపాలజీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతుంది. అందుకే నేను ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి చెప్తాను, ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందనేది. ఖచ్చితంగా ఆయన ముక్కుసూటి అధికారి. తర్వాత ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పట్లో గుంటూరు రోడ్లు వైడనింగ్ చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వైడనింగ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈయన ఇక్కడ కూడా గుంటూరులో కూడా వైడనింగ్ చేయాలనుకున్నారు. ఆ వైడనింగ్ చేసేటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి మేయర్ సుక్కా యేసురత్నం గారు, తెలుగుదేశం పార్టీ మేయర్, ఆయన ఒక టైం ఇవ్వండి, వైడనింగ్ చేయడానికి సెల్లార్లో ఆక్యుపై చేస్తున్నారు, సో మీరు ఒక టైం ఇస్తే కనుక వాళ్ళు సెల్లార్లో ఉండే ఆక్రమణను తొలగిస్తారంటే కాదని చెప్పేసి ఇమీడియట్గా సెల్లార్లో ఉండే ఆక్రమణను తొలగించేసి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అనే ఉద్దేశంతో మేయర్ని అరెస్ట్ చేయించేశాడు. మేయర్ని అరెస్ట్ చేయించేశాడు. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మేయరు ఆయన్ని అరెస్ట్ చేయించేశారు. అంటే అప్పుడే వచ్చారు ఐఏఎస్ ఆయన. సో ఆయన అది అప్పట్లోనే అది పెద్ద సెన్సేషనల్ అయినటువంటి న్యూస్. అలాంటి ముక్కుసూటి మనిషి. తర్వాత చాలా సంఘటనలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే లెంత్ అవుతుంది వీడియో. ఆయన చెప్పిన దాంట్లో, ఆయన విడుదల చేసిన దాంట్లో ఖచ్చితంగా నిజాయితీపరుడు. ఇవాళ ఉన్నటువంటి కరప్షన్ చేసేటువంటి చాలా మంది అధికారులు ఉన్నారు, కానీ అవినీతి మచ్చ అనేది లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఆయన మోకాళ్ళ మీద కూర్చోవటం, ఇవన్నీ చాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి మించినటువంటి చేయటం, హైయర్ ఆఫీసర్స్కి రెస్పెక్ట్ చేయకపోవటం, ఇవన్నీ ఆయన విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం. ప్రస్తుతం పశ్చాత్తాప దిశలో ఉన్నారు. అసలు ఆయన ప్రొఫైల్ చూద్దాం. 94 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఏపీ క్యాడర్. ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ డిగ్రీ చేశాడు. న్యూయార్క్లో సిరక్యూజ్ యూనివర్సిటీ నుంచి పీజీ చేశాడు ఆయన. ప్రవీణ్ ప్రకాష్ సతీమణి భావన సక్సేనా గారు 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈవిడ కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఈవిడ అప్పుడు ఎస్పీగా పనిచేశారు గుంటూరులో. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, సరే అది ఇప్పుడు అప్రస్తుతం. సో వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలు మధ్య చాలా మంచి అవగాహన ఉంటుంది. 1-2 ఫంక్షన్స్ కూడా మేము వెళ్ళాం అప్పట్లో. చాలా మంచి ఆఫీసర్స్ ఇద్దరు కూడా. ఏ పని అప్పగించినా వేగంగా ప్రాంప్ట్గా చేస్తారని ఈయనకి పేరుంది. 2002-2004 ఇది రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయినటువంటి రోజులు. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈయన విధులు నిర్వహించారు. గుంటూరులో నేను చెప్పాను కదా, మేయర్ని అరెస్ట్ చేయించారని. ఆ తర్వాత ఈయన్ని బరాయించలేం మేమని చెప్పి గుంటూరులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు చేస్తే అక్కడే ఉండేటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేశారు. ఆ టైంలో అనురాధ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అనురాధ్ గారు, తెలుగుదేశం పార్టీ ఆవిడ అక్కడ మేయర్. అప్పుడే యంగ్స్టర్ పీజీ అయిపోయి వచ్చారు. చంద్రబాబు గారు అప్పుడే యూత్ని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి స్థానిక సమస్యలకు తీసుకొస్తున్నారు. దాదాపు నాకు తెలిసినంత వరకు 21-22 సంవత్సరం ఆవిడది, అనురాధ్ గారిది. అప్పుడు మేయరు ఆవిడ స్పీడు, కమిషనర్గా ఈయన స్పీడు. సో విజయవాడలో వెళ్ళిన తర్వాత విజయవాడ కమిషనర్గా కూడా గుంటూరులో మాదిరిగా చేశారు. అక్కడ కూడా అనేక మంది అడ్డుపడ్డారు, ఇది ఆక్రమణ తొలగించడానికి కానీ వీటన్నిటి కూడా. కానీ అయినా కానీ ప్రభుత్వ ఆదేశాలు, చంద్రబాబు గారి ఆదేశాలు ఏవి ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసి మంచి ఆఫీసర్గానే పేరు తెచ్చుకున్నారు. విజయవాడలో రోడ్డు విస్తరణలో ప్రవీణ్ ప్రకాష్ చాలా కీలక పాత్ర పోషించారు. రోడ్డు విస్తరణతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. అంటే కాబట్టి ప్రభుత్వం యొక్క ఆదేశం కాబట్టి ఆయన చేశాడు. 2016లో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు 2016లో. అప్పుడు మళ్ళా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. అలాగే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎంఓలో పోస్టింగ్ వచ్చింది. ఇదే ఆయన చేసినటువంటి పెద్ద పొరపాటు. 2019లో ఆయన సీఎంఓ ఆఫీసులో పోస్టింగ్ తీసుకోవటమే ఆయన కెరీర్కి ఒక పెద్ద బ్లాక్ స్పాట్ మిగలడానికి కారణమైంది. ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎస్ బాస్ మెంటాలిటీ వల్లనే జగన్తో సాన్నిహిత్యం. సో జగన్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి ఆయన ఐఏఎస్లో ఉండేటువంటి మొరాలిటీ, ఎథిక్స్ వీటన్నిటిని మర్చిపోయారు. అది ఆయనే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఇప్పుడు వీడియోలో తాజాగా ఆయన వీడియో పెట్టారు. తనకంటే 8 ఏళ్ల సీనియర్ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తొలగించారు ప్రవీణ్ ప్రకాష్. కరెక్ట్గా అక్కడే ఆయన టార్గెట్ అయ్యారు జనాల్లో, అలాగే సోషల్ మీడియాలో కూడా. ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు తప్పబడింది. ఐఆర్ఎస్ జాస్తి కృష్ణకిషోర్ పైన చర్యలకు ఉత్తర్వులు ఇచ్చాడు ఈయన. ఆ రోజు ఉన్నటువంటి పెద్దల మాటని, ప్రభుత్వంలోని పెద్దల మాటని. ఎస్ఈసి నిమ్మగడ్డతో ఘర్షణ తర్వాత పరిణామాలతో ఢిల్లీకి పంపిన జగన్. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కూడా ఘర్షణ వాతావరణంతో ఇంకా ఆయన ఢిల్లీకి పంపించారు. ప్రవీణ్ ప్రకాష్ దూకుడికి జగన్ కూడా ఢిల్లీకి పంపించారు. 6 నెలల తర్వాత మళ్ళీ రాష్ట్రానికి రిటర్న్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి టీచర్స్కి చుక్కలు చూపించాడు ఈయన. 2024లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 7 ఏళ్ల సర్వీస్ ఇంకా 7 ఏళ్ళ సర్వీస్ మిగిలి ఉంది. ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు. ఖచ్చితంగా విఆర్ఎస్ ఆవేశంలో తీసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో చాలా ఆవేశపడ్డారు.
ఆవేశంలో విఆర్ఎస్ అయితే తీసుకున్నారు. విఆర్ఎస్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఏం తప్పు చేశాను, ఎందుకు విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా 7 ఏళ్ళు సర్వీస్ మిగిలి ఉండగానే ఏం తప్పు చేశానని చెప్పి రియలైజ్ అవుతూ ఆయన ఆ రియలైజేషన్లో వచ్చినటువంటి ఆలోచనల్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తోటి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పార్టిసిపేట్ చేశారు ప్రవీణ్ ప్రకాష్ గారు. ఆ రోజు అన్ని విషయాలు చెప్పారు. తాను ఏం తప్పు చేశానని చెప్పి హైయర్ ఆఫీసర్స్ని అడిగినా కానీ ఏం చెప్పలేకపోతున్నారు అని నేను. తర్వాత ప్రవీణ్ ప్రకాష్ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ షోలో సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆయనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏబి వెంకటేశ్వర గారు అలాగే కృష్ణకిషోర్ గారి పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఎథిక్స్ అండ్ మొరాలిటీ, ఈ రెండింటిని పక్కన పెట్టి నేను వ్యవహరించాను అని చెప్పి ఆయన చెప్తూ ఒక సంజాషి అపాలజీ చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అనే దానికి నాకున్నటువంటి అవగాహన మేరకు ప్రస్తుతం ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు. విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐఏఎస్ని మళ్ళా విధుల్లోకి నేరుగా తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద డెఫినెట్గా కొంత వ్యతిరేక భావం కలుగుతుంది ప్రజలకి. బహుశా ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి ఢిల్లీ ప్రభుత్వం మళ్ళా ఈయన్ని తీసుకోమని విఆర్ఎస్ని రద్దు చేసుకొని వస్తారు. మళ్ళా తీసుకోవడానికి ఢిల్లీలో ఉండేటువంటి పెద్దలే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత ఏదన్నా ఒకవేళ ప్రజలు చేస్తున్నారా, ఆ కారణంగా నేరుగా తీసుకుంటే ప్రవీణ్ ప్రకాష్ని ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆయన చేత అపాలజీలు చెప్పేయటం, లేదంటే ఆయన చేత ఇంటర్వ్యూలు ఇప్పించడం, ఇవన్నీ చేస్తున్నారా? ఎందుకంటే ఇవన్నీ చేసి పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్తే అప్పుడు పబ్లిక్లో కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది. బహుశా అందుకు ఢిల్లీ నుంచి ఆపరేషన్ జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఖచ్చితంగా ఏదో హిడెన్ అజెండా అయితే లేకపోతే ఇప్పుడు అంత అగ్రెసివ్గా ఉండేటువంటి ఐఏఎస్ వచ్చి అపాలజీ చెప్పుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్లస్ ఈయనే కాదు, ఈయనతో పాటు ధర్మారెడ్డి వీళ్ళందరూ చాలా మంది వస్తున్నారు బయటికి. 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి కీలకమైన పోస్టుల్లో చేసినటువంటి వాళ్ళు, డిప్యుటేషన్ మీద వచ్చిన వాలిపోయినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంపదని కొల్లగొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఆ రోజు పెద్దలు చెప్తే మేము చేసామని చెప్పి అపాలజీ చెప్తున్నారు. సో ఎందుకు చెప్తున్నారు? భయపడుతున్నారా, లేదంటే మరొక హిడెన్ అజెండా ఏమన్నా ఉందా? ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు, నాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మేరకు, ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విఆర్ఎస్ని రద్దు చేసుకుని మళ్ళా ఐఏఎస్గా కొనసాగడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమందిని ఆయనకు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఢిల్లీలో, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తూ మళ్ళా ఐఏఎస్గా ఆయన విధులు నిర్వహించడానికి, విధుల్లో చేరడానికి సిద్ధపడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ వీడియోస్, ఈ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి అనేది వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.